ఓకేనా? మీడియా మిత్రులకందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఇతర వర్గాల ప్రజలకు కూడా నమస్కారాలు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి. సర్కారు నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక రైతాంగాన్ని అవస్థలకు గురి చేస్తూ ఉంది. రెండో వైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, సిద్దిపేట ప్రాంతంలో కానీ, కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో, రాళ్ల వానతో పంట నష్టం జరిగింది. రైతులు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఒకవైపు 3-3.5 ఎకరాలలోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ లేదంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు. అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం, ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు ఎనికే ఎందుకు చైతన్యం తెలియదు ప్రభుత్వానికి? గతంలో వరుసగా కరెంటు నీళ్ళని మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో? 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో, సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు. మరి దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీళ్లు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు, ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెనువెంటనే మేము చెప్పినాం. డిసెంబర్ 1st వీక్లో చెప్పినాం. ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చెప్పినాం. యాసంగి స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు, ఆయా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం. పట్టించుకోలే. రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద మాట్లాడడానికే పరిమితం అయిపోయినారు. ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలే ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు ఎత్తి, గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడుతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి, మక్కువ రైతాంగం మీద లేదు. అయిపోయినాయి కదా రాజకీయాలు, ఎన్నికలు అయిపోయి మీ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళీ 5 ఏళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైందో ఆ పని చేయాలి కదా. మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి. ఈ రాష్ట్రంలో 58-60% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే 2.5 కోట్ల పైచిలకు మంది. వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు? అసలు కొద్దిపాటి పనులు చేసి శాశ్వత రిపేర్ తర్వాత చేసిన జస్ట్ కాఫర్ డ్యామ్ కొద్దిగా వేసి నీళ్ళని ఆపుకొని లిఫ్ట్ చేసుకొని కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు. అనేక టీఎంసీల నీళ్ళు ఒట్టిగా వృధా పోతున్నాయని మేము ప్రారంభంలోనే చెప్పినాం. దాన్ని ఒక విఫల ప్రయోగంగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి మా మీద అపకీర్తి తేవాలనేటువంటి ఆ ధ్యాస, ఆ తపన రైతులకు నీళ్ళిద్దామనే దాని మీద లేదు. ముందు పంటల్ని కాపాడి రైతులకు ఇచ్చే నీళ్ళు ఇచ్చి, రైతులకు ఇచ్చే కరెంట్ ఇచ్చి, రాజకీయంగా ఏ విమర్శ చేస్తారో చేయండి. తప్పులు జరిగి ఉంటే ఏం తప్పులు జరిగినాయో నిర్ధారించండి, విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. శిక్ష రైతులకే ఎందుకు ఇస్తారు? గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనేటువంటి ఒక అతి ఉత్సాహం, అతి కుతూహలంతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? దయ లేదా? రైతులంటే కరుణ లేదా? వాళ్ళ పట్ల కన్సర్న్ లేదా? ఎంత కష్టపడితే పిల్లలకి గింజలు వస్తాయి? పొడుగు మాటలు చాలా మాట్లాడతారు కదా.
రైతుల కుటుంబాల నుంచి వచ్చినాం, మేము ఇక్కడి నుంచి వచ్చినాం, అక్కడి నుంచి వచ్చినాం, ఇంత పొడవు మాట్లాడతారు కదా. ఎక్కడ పోయింది మరి మీ కరుణ, మీ దయ? ఒక దిక్కు మీ నిర్వాహకం వల్ల నీళ్ళు లేని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, మీరు ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు, ఈ టీవీ ఆ టీవీ అనేది కాదు, అన్ని మాధ్యమాల్లో కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అన్నిట్లలో కూడా, జిల్లా ఎడిషన్స్ కానీ స్టేట్ ఎడిషన్స్ కానీ తీసుకుంటే రోజు అనేక వార్తలు. ఆవులకు మేతగా మారుతున్నటువంటి పంటలు, జీవాలకు మేతగా మారుతున్నటువంటి పంటలు, గంగమ్మ కోసం, గంగమ్మ జాడ కోసం మరింత లోతుకు బోర్లు. గతేడాది చెక్ డ్యాంల నిండా నీళ్లు, రైతులకు సమృద్ధిగా నీళ్లు, ఏడు దిక్కులేదు. పొలాలకు ఇప్పుడు ఉండేటువంటి పంటలను సంరక్షించుకోవాలని చెప్పి ట్యాంకర్లతో, నీటి ట్యాంకర్లతోనే రైతులు అవస్థలు పడి కష్టం చేసి పెంచుకున్న రైతు తన కళ్ళ ముందర పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేడు. ఇంకా భారమైనా సరే అని చెప్పి పాపం ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు తెచ్చి పంటలు ఎంతో కొంత కాపాడుకుందాం అనేటువంటి ప్రయాసపడుతున్నారు. అనేక చోట్ల కరెంటు లేక రోడ్లు ఎక్కుతున్నారు. ఈ నీళ్ళు అడిగితే, కరెంట్ అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదేం దౌర్జన్యం అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు పుట్ల ధాన్యం పండించేటువంటి రైతులు ఆ పంటల్ని జీవాలకు మేపాలంటే ఎంత బాధ, ఎంత శోకం, ఎంత వేదన ఉండాలి రైతుకు. తన కళ్ళ ముందే తన పంట పోతా ఉంటే ఇన్ని జరుగుతున్నాయి. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం సందర్శన చేసి రైతులకు సాంత్వన కల్పించేటువంటి 4 మాటలు మాట్లాడి ధైర్యం చెప్పిపోయిన ఒక్కడనే చేస్తున్నాడనండి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు రైతులు పట్టించుకుంటాడు ఎవడు ఉండడా? మేము పోయి మాట్లాడితే రాజకీయం చేస్తామంటారు. మీరు ఉన్నది ఎందుకు అధికార పార్టీ? సాంత్వన కల్పించాలి కదా రైతులకు. ఎండింది పరిస్థితి ఇది, నేను ఏ రకంగా నన్ను ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేము చర్చ చేస్తాం, దీని మీద ఏదన్నా ఒక ఉపాయం అనుకుంటాం, చెప్పాలి కదా, భరోసా ఇవ్వాలి కదా. లేదు. అకాల వర్షాలు వచ్చినాయి, వడగళ్ల వాన పడ్డది, వడగళ్ల వానకు పంట నష్టం జరుగుతూ ఉంది. అది ప్రకృతి విపత్తు, మీ చేతులు లేదు, మా చేతిలో ఎవరి చేతులు లేదు. మేము దాని మీద విమర్శిస్తలేము. ఒకటే ఏం చెప్తున్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో, మార్చి మొదటి వారంలో వడగళ్ల వానలు వచ్చినాయి. 2 దఫాలుగా వచ్చినాయి. నేను వ్యవసాయ శాఖ మంత్రిని. ఫస్ట్ డే వికారాబాద్ ప్రాంతంలో నేనే పర్యటనకు పోయించిన. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆనాడు వికారాబాద్ ప్రాంతంలో చాలా భారీ వర్షం పడ్డది. టమాటా తోటలు కానీ, మామిడి పూత కానీ, పిందె కానీ, కూరగాయలు కానీ పెద్ద ఎత్తున ధ్వంసం అయినాయి. ఒకసారి పోయిరా అంటున్నట్టు అర్జెంటుగా పోయి వచ్చినామో లేదో మరుసటి నాడే మహబూబాద్, నర్సంపేట ఆ ప్రాంతం అంతా కూడా అతలకుతలం అవుతుంది. పరకాల ఇదంతా కూడా. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి గారు అన్నారు నేనే వస్తాను పదా అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారే బయలుదేరు. వాస్తవంగా నాకు అప్పుడు ఆపరేషన్ ఏంటి, అంతకు 6 రోజుల ముందే, 5-6 రోజుల ముందే భుజం ఆపరేషన్ ఏంటే. అయినా రైతులకు మించినటువంటి గొప్ప పని ఇంకేముండదు అని చెప్పి పోయినాం, మాట్లాడినాం, సాంత్వన కల్పించినాం, చెప్పినాం రైతులకు. మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషనే ఉంటుంది. పునరావాస చర్యలు కొన్ని చేపడతారు. మొత్తం నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు. కనీసం మనకు కొంతలో కొంత మేలయ్యేటువంటిది ఆలోచన చేద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎకరాకు 2,500, 3,000, 3,700 కంటే ఎక్కువ రాదు ఏ పంట అయినా. ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయా పంటల బట్టి 2,500 నుంచి 3,700 కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో 1,000 కోట్లు ఖర్చు చేస్తుంటాం, రైతులకు మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేసినాం. 13th మార్చికు జీవో ఇష్యూ చేసినాం. సేమ్ డే 1,300 కోట్లను మంజూరు చేసినాం. ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా పంటల్ని అన్ని కూడా ఎనుమరేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం.
ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ? ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్? ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడిండ్రు? 10,000 ఎన్నికి సరిపోతుంది? ఎకరాకు ఎన్నికి సరిపోతుంది? 10,000 బిచ్చమిస్తున్నారా అని మాట్లాడిండు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం. మేము జిమ్మేదారి తెలిసిన వాళ్ళం. ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం. ఏమైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవం తీసుకురండి. రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. చేయండి, డిక్లేర్ చేయండి. వడగళ్ల వానకు పాత జీవ పద్ధతులు ఏంటి? ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి, కరెంట్లు కానీ నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమిస్తారో ప్రకటించండి. అదే 10,000 ఇస్తారా, ఇంక ఎక్కువ ఇస్తారా? మాకంటే మేము సిపాయిలం మనగాలం అని చెప్పుకుంటారు కదా, మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి. రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా, జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. పంటలు ఎండినటువంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది. అసలు మేపుతుంటే ఇంకో దిక్కు గుండెల్లో మంట చెలరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట ఎండిపోతుంటే దాన్ని అంటిస్తున్నారు. మంటలు మండుతున్నాయి. ఇటువంటి సన్నివేశాలను, సందర్భాలను చూడడానికే ప్రజలు మార్పు కోరినరా? రైతాంగాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం మేము. మీరు ఏ క్షణికావేశంలో, ఏ కారణాల చేత, ఏ తప్పుడు ప్రచారాల చేత, ఏ ప్రభావానికి లోనై నిర్ణయం తీసుకున్నారో అయిపోయింది. కానీ వీళ్ళు ఏం మార్పు ఉంది మీ కళ్ళ ముందల? మీరే కదా సజీవ సాక్ష్యాలు. ఇంత గొప్ప మార్పు ఇప్పుడు సర్కారు తెస్తారనేనా మీరు వాళ్ళని తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నది? దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఒక్క చోట ఒక రైతుకు ఏదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయేటోళ్ళం మేము. మా ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, ఇతర సహచర మంత్రులు కానీ ఆనాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంటలు ఎండుతుంటే ఒక ఎమ్మెల్యే బోర్డు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మంత్రి బోర్డు, ఇదేం విచిత్రం అండి, నాకు అర్థం కాదు. ఫేస్ చేయరా సిచ్యువేషన్ని? పరిష్కారాలు లేవా అనుకుంటే? అసాధ్యమైనవా మానవులకు? చేయవచ్చు కదా ఏదో ఒకటి. ఓయప్ప కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు, అన్ని అప్పులు చేసిండు, పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే, వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా, చులకనగా మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతారు కదా. మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కారు? అలా ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం, మంచితనం, ఇతరులు చేసింది చెడా? ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ, ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ. అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఇలా ఎట్లా చేస్తున్నారు? పోనీ చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. అలా ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే? మరి అప్పులు బరాబరు చేస్తే
రైతు బంధు ఎనికే రైతులకి ఎనికే పైసలు లేవు, గుత్తేదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి. రైతు బంధుకి ఎనికే పైసలు లేవు. అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెలబుచ్చాలనుకుంటే అది కుదరదు, సరిపోయిన వ్యవహారం కూడా కాదు. ఖచ్చితంగా స్పందించాలి. మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతున్న పంటల కాడికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి, వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి, ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి, తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పారు, చాలా చెప్పారు, వందల అంశాలు చెప్పారు. మరి నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేశారు. మీ నేల మీద కూడా కాదు, 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. అరే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కారు చేస్తే, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ, వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి అవన్నీ తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను సెక్రటరీలను అడగాలి కదా. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినాం, ఎట్లా మాట్లాడబోతుంది? ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ, పరీక్షలు కానీ, టోటల్ ప్రాసెస్ కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ, దానికి సంబంధించిన కీ కానీ, రిజల్ట్స్ కానీ అన్నీ చేసింది మనమే. డేట్ల వారీగా ఉన్నాయి. మీకు వాళ్ళ చదివి వినిపించమంటే మొత్తం చదివి వినిపిస్తాను, డేట్ల వారీగా అన్నీ. ఇన్ని రికార్డులో ఉండగా ప్రభుత్వం అది కూడా ఏంది ప్రొసీజర్, ఇది రిక్రూట్మెంట్ ప్రొసీజర్. ఇంత ప్రొసీజర్, ఇంత ఏడాదిన్నర పడుతుంది ప్రొసీజర్. ఎప్పుడైనా ఏడాదిన్నర ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర్ల పత్రాలు పిల్లలకి ఇచ్చే కంటే జస్ట్ అప్పటికప్పుడు కోడ్ వచ్చేసింది. మేమేదో హడావిడి చేసి 2 రోజులు ఎక్స్పెడైట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు, కానీ చిత్తశుద్ధి అది కాదు. ప్రతిదీ పద్ధతి ప్రకారంగా జరగాలని ఆలోచించినాం మేము. ఇలా మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలను మాట్లాడితే ఇది జుగుప్స అనిపిస్తుంది. మంది బిడ్డ బుడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటే గలీజ్ అనిపిస్తుంది. చెప్పేటప్పుడు చెప్పాలి, ఈ ప్రక్రియ అంతా పోయిన సర్కారులో అయింది ఇక్కడ దాకా, ఇది మేము చేస్తున్నాం ఇవాళ చెప్పండి. తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా డిఎస్సి లేదా మెగా నోటిఫికేషన్ ఏమేమి వేస్తారో వేయండి. అలా అప్పుడు డిఎస్సి అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రకటించిందండి? 11,000 పైసలకు ఉద్యోగాలు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటిస్తున్నాయి 11,000 ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి 11,000 పైసలకు. కానీ ఇదే చీఫ్ మినిస్టరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు మేము డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల విషయాలు మాట్లాడేటప్పుడు 24,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందని చెప్పి మాట్లాడి 21,000 పైచీలకు ఉద్యోగాలు. మేము అప్పుడు ఏం చేసినాం, 31 ఆగస్ట్ 2023లో డిఎస్సి ప్రకటించి 5,000కు ప్రకటించినాం. మేము దశల వారీగా ప్రకటిద్దామని, హడావిడి ఏదో చేయడం కాదు, దశల వారీగా పద్ధతి ప్రకారం చేద్దామని. అట్లెట్లా 5,000 ప్రకటిస్తారు? 21,000 ఖాళీలు ఉన్నాయి, 21,000 ప్రకటించాల్సిందని మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. మళ్ళీ ఇవాళ నువ్వు 11,062కే ఎందుకు ప్రకటించినావు? ఆ 21,000 ఎందుకు ప్రకటించలేదు? ఆ 21,000కి ఎందుకు ఇవ్వట్లేదు నోటిఫికేషన్? మాట మీద నిలబెట్టోళ్ళ మీరు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ చదువుకునే పిల్లలకు బైకులు ఎంట్రీ, ఎలక్ట్రానిక్ బైకులు ఎంట్రీ, నిరుద్యోగులకు పింఛన్ ఎంట్రీ, సరిగా అబ్బా చెప్తేనంటే చాతాడంతున్నాయి మొత్తం. ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3, డిఏఓ, హెచ్డబ్ల్యూఓ వీటన్నిటికీ ప్రాసెస్ చేసింది మేము, మొత్తం ప్రాసెస్ చేసింది మేము. ఇప్పుడు ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు.
ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో యువతను మళ్ళీ ఒకసారి వాళ్ళ వైపుకు తిప్పుకోవడం కోసం గ్రూప్ 2, గ్రూప్ 3, డిఏఓ, హెచ్డబ్ల్యూఓ పోస్టులకు మా ప్రభుత్వంలోనే శ్రీకారం చుట్టినాం ప్రాసెస్కి. ఇప్పుడు ఓన్లీ డేట్లు మాత్రమే ఈ సర్కార్ ప్రకటించింది, ఓన్లీ డేట్లు. చిన్నప్పుడు మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్పేది, మీకు కూడా చెప్పినో లేదో నాకు తెలియదు, కానీ మా సార్ వాళ్ళు అయితే చెప్పాను, తెలివైన వాడు, అతి తెలివైన వాడు, దొంగ తెలివి గలవాడు. తెలివైన వాడు వానికి ఏదో ఇచ్చింది ఏం చేస్తావు చేయరాని నైపుణ్యాన్ని ప్రయోగించట్టే పాపం వానికి శక్తి ఉన్న కాడికి వాడి సృజనతోన ఒక ఐటమ్ ఇస్తానంటే దాన్ని గొప్పగా చేసి అబ్బో దీంట్లో ఇది చేయొచ్చు అని అబ్బురపడేటట్టు చేసి చూపించాడు. అతి తెలివైనటువంటి వాడు ఎక్స్ట్రాడినరీ, వాడు ఇంకా అద్భుతం చేసి చూపించాడు. మూడో వానికి ఇస్తే దాని మీద వాడు పేరు రాసుకున్నాడు, నేనే చేసిన అని. ఇగో ఈ సర్కార్ది అట్లుంది. చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకు మేము అర్నెస్ట్గా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీకు జరిగేది మేలు కాదు, మీకు జరిగింది మోసం వీళ్ళ వాగ్దానాలతోన. దయచేసి నేల మీద ఉండి ఆలోచించండి, మీకు అర్థమైతే విషయాలు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. 1,60,000 రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసినాం. మిగతా 40,000 ప్రాసెస్లో ఉన్నవి. ఆ ప్రాసెస్లో ఉన్నవే 30,000 ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్లు మీరు తీసుకున్నది. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ల యొక్క ప్రాసెస్ మొత్తం 1.5 ఏడాదిన్నర పాటు కంప్లీట్ చేసింది, మీకు ఆ కొలువులు వచ్చేటట్లు చేసింది బాధ్యతగా ప్రేమతో కేసీఆర్ సర్కారు. దయచేసి ఇది ఆలోచించమని చెప్తున్నాను. మొన్న దాంట్లో పోలీస్ దాంట్లో 46 జీవో అనేటువంటిది ఉంటే ఊర్లో యువకుల్ని ఏం చెప్పిన వీళ్ళు, ఈ 46 జీవోని మా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల రద్దు చేసిస్తామని చెప్పాను. చేసిండ్రా? ఊరూరులో ఉండేటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేసిండ్రా? మరి 46 జీవోని రద్దు చేసిండ్రా? అది సాధ్యమేనా? సాధ్యమైతే మరి ఎందుకు చేయలే? మళ్ళీ దాని మీద కమిటీ అని వేసి విచారణ చేస్తారా? వాళ్ళు చెప్పేది అదే, సాధ్యాసాధ్యాల గురించి కమిటీ చేసినామని చెప్తున్నారు 46 సంబంధించి. సో ఇట్లా మీరు ఏది తీసుకున్నా 100% వంచడం, మోసం చేయడం, తప్పుదారి పట్టేయడమే తప్ప చిత్తశుద్ధిగా నిజాయితీగా ఈ పని ఇట్లా చేస్తాం, ఇంత అవుతుంది, ఇంత కాదు, కాకపోవడానికి కారణాలు ఇవి, అయిన దానికి ఇది కారణం చెప్పాలి. ధైర్యం కావాలి దానికి, మానసిక నిజాయితీ కావాలి దానికి, ప్రజల పట్ల కన్విక్షన్ కావాలి దానికి. ఏదో అవకాశం వచ్చింది కాబట్టి సీట్లో కూర్చున్నాం కాబట్టి మేమందరం ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు మా బుద్ధి పుట్టింది ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారని అనుకుంటే ఎవరికైనా సరే సమయానుకూలంగా జరగాల్సింది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఫార్మర్స్. రాజకీయ వలసలు వస్తాయి, నేను చెప్తే కదా నీళ్ళేనికి చేత కాదు గేట్లు ఎత్తి, కానీ గేట్లు ఎత్తి రాజకీయ వలసల్ని మేము ప్రేరేపిస్తామంటే 3rd క్లాస్ అప్రోచ్ అది.